కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేద్దామని ఈ వీడియో అండి. హాయ్, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియో గురించి అండ్ ఈ పూజ గురించి చాలామంది నాకు రోజుకు 2-3 డిఎమ్స్ అయితే కంపల్సరీ వస్తున్నాయండి. ఒకసారి క్లారిటీ ఇద్దామని చెప్పి ఈ వీడియో. అండ్ ఈ పూజ ఎప్పుడు స్టార్ట్ చేసుకోవాలి ఫస్ట్. అండ్ ఇప్పుడు ఆషాఢ మాసం కదండి, ఇప్పటి నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు. ఆషాఢ మాసం టు కార్తీక మాసం, వీటిని చాతుర్మాస్యాలు అంటారు. ఈ టైంలో పూజ చేసుకోవచ్చు. మీరు నెక్స్ట్ మండే నుంచి స్టార్ట్ చేసుకొని కంటిన్యూ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ లింక్ వచ్చేసి నేను నండూరి గారి వీడియోస్ ఫాలో అవుతానండి. ఒకసారి యూట్యూబ్కి వెళ్ళి సెర్చ్ చేయండి, ఆయన పూర్తి డీటెయిల్డ్ వీడియోస్ ఉన్నాయి, చూసి చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, మట్టి. పుట్టమట్టి అండి, ఎక్కడైనా ఉంటుంది పుట్టమట్టి. పుట్ట పైన తీసుకోకుండా జస్ట్ దాని చివర్లకు ఉంటుంది కదండి కింద, అక్కడ తీసుకోండి. ఇంకొకటి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ప్రతి వీక్ ఒకటి చేయాలా శివలింగం అంటే? అవునండి, ప్రతి వీక్ ఒకటి చేయాలి. పూజ అయిపోయిన తర్వాత ఆ శివలింగంని ఒక దగ్గర మంచిగా స్టోర్ చేసుకోండి. ఒక ప్లాస్టిక్ బాక్స్లోనో లేకపోతే కార్డ్బోర్డ్ షీట్స్లోనో స్టోర్ చేసి పెట్టుకొని లాస్ట్లో 17th వీక్ నిమజ్జనం చేసేసుకోండి. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నట్టుంటే డిఎం చేయండి, నేను మళ్ళీ ఆన్సర్ ఇస్తాను. ఓకే, థ్యాంక్ యూ.